కొందరు అదృష్టవంతులు ఉంటారు. విజయాలు దక్కకపోయినా అవకాశాలకు మాత్రం కొదవ ఉండదు. ఆ కేటగిరీకి చెందిన హీరోని ఆది సాయి కుమార్. అతనికి సాలిడ్ హిట్ వచ్చి ఎన్నేళ్ళయిందంటే చెప్పడం కష్టం. అయినా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వాటిలో కాస్తంత భిన్నమైన కథలను ఎంచుకొని ఆది చేస్తున్నాడు. కానీ విజయం మాత్రం ముఖం చాటేస్తోంది. ఆది సాయి కుమార్ హీరోగా షణ్ముగం సాపని తెరకెక్కించిన డివోషనల్ థ్రిల్లర్ షణ్ముఖ శుక్రవారం జనం ముందుకొచ్చింది. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆ మధ్య సాపని బ్రదర్స్ శాసనసభ పేరుతో భారీ స్థాయిలో ఓ సినిమాను నిర్మించారు. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా వెనకడుగు వేయకుండా ఇప్పుడు షణ్ముఖ చిత్రాన్ని నిర్మించారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాకు ఆ అన్నదమ్ముల్లో ఒకరైన షణ్ముగం సాపని డైరెక్టర్. అంతేకాదు ఇందులో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బసూర్ దీనికి మ్యూజిక్ అందించారు. అవికా గోర్ హీరోయిన్గా నటించింది. ఇంతకు ఈ సినిమా కథ ఏంటంటే, ఓ గ్రామంలో ఉండే విగాండకి కొడుకు పుడతాడు. అతనికి 6 ముఖాలు ఉంటాయి. వికృతంగా ఉన్న ఆ కొడుకు మామూలుగా మారాలంటే వివిధ రాసులకు చెందిన యువతులను బలి ఇవ్వాలని ఓ మాంత్రికుడు చెబుతాడు. దాంతో బావమరిది సాయంతో అమ్మాయిలను కిడ్నాప్ చేయించి హత్య చేయిస్తుంటాడు విగాండ. లేడీ జర్నలిస్ట్ సారా దృష్టిలోకి ఈ అమ్మాయిల మిస్సింగ్ అంశం వస్తుంది. దీనిపై పరిశోధన చేయాలని ఆమె భావిస్తుంది. అందుకోసం గతంలో తాను బ్రేకప్ చెప్పిన పోలీస్ ఆఫీసర్ కార్తీ సాయం కోరుతుంది. మొదట ఆమె వాదనలో పసలేదని భావించిన ఆది ఆ తర్వాత నిజాన్ని తెలుసుకుంటాడు. కిడ్నాప్కు గురి అయిన అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆచూకీ తీయడం మొదలుపెడతాడు. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయిన విగాండను కార్తీ, సారా పట్టుకోగలిగారా? అతనికి చట్ట ప్రకారం శిక్ష వేయించగలిగారా? కురూపిగా పుట్టిన కొడుకును మామూలు వాడిని చేయాలనుకున్న విగాండ కోరిక నెరవేరిందా లేదా అనేదే ఈ చిత్రకథ. పేరుకు ఇది డివోషనల్ థ్రిల్లర్ తప్పితే ఇందులో డివోషన్ లేదు, థ్రిల్లింగ్ అంశాలు లేవు. షణ్ముఖ అనే పవర్ఫుల్ టైటిల్ను ముందుగా అనుకొని ఈ కథను రాసుకున్నట్టుంది తప్పితే మరొకటి కాదు. 6 ముఖాలతో పుట్టిన పిల్లాడిని మామూలు వాడిని చేయడం కోసం అతి కిరాతకంగా అమ్మాయిలను హత్యలు చేయడం అనేది ఏ రకంగానూ ఆసక్తి కలిగించని పాయింట్. దీనికి తోడు సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు కథ ఎటువైపు వెళ్తుందో అర్థం కాక ఆడియన్స్ బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. అసలు ఇది ఏ కాలంలో జరుగుతున్న కథ అనే సందేహమూ కలుగుతుంది. ఆది సాయి కుమార్, అవికా గోర్ పాత్రలు, వారి ప్రాధాన్యతలు చూసినప్పుడు ఇది ప్రస్తుతం జరుగుతున్న స్టోరీనే అనే విషయం అర్థమవుతుంది. కానీ విగాండ, అతను చేసే క్షుద్ర పూజలు చూసినప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కథను ఇప్పుడు చెబుతున్నారేమోననిపిస్తుంది. ఏమాత్రం ఆసక్తి కలిగించని కథను ఎంచుకొని అదే రీతిలో షణ్ముగం సాపని సినిమాగా మలిచారు. కొడుకును మామూలు మనిషిని చేయడం కోసం అమ్మాయిలను బలి ఇవ్వడం సరే, వారి ప్రియులను ఆత్మహత్యకు పురిగొల్పడం ఎందుకో అర్థం కాదు. సింపుల్గా చెప్పాల్సిన స్టోరీని క్లిష్టతరం చేసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్. దాంతో తెర మీద కనిపించే ఏ పాత్రతోనే కాదు, ఏ సన్నివేశంతోనూ ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. నటీనటుల విషయానికి వస్తే ఆది సాయి కుమార్ ఈ సినిమా కోసం పెద్దగా కష్టపడినట్లు అనిపించదు. పోలీస్ ఆఫీసర్ పాత్ర క్షుద్ర శక్తులను ఎదుర్కొనే అవసరం ఉన్న కథ కావడంతో కాసంత యాక్షన్ పార్ట్ను చూపించారు. అవికా గోర్ అందం, అభినయం రెండూ నిరాశకు గురిచేస్తాయి. ఆమె పోషించిన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నా ఆమె మెప్పించలేకపోయింది. మెయిన్ విలన్ విగాండగా చిరాగ్ అలీ నటించాడు. ఇప్పటి వరకు పలు చిత్రాల్లో హీరోగాను, కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలను పోషించిన ఆదిత్య ఓం విలన్ పాత్ర పోషించాడు. కానీ అతని మార్క్ ఏమీ చూపించలేదు. దర్శకుడు షణ్ముగం బుల్లెట్గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. ఇతర పాత్రలను కృష్ణుడు, మధుమణి, మనోజ్ నందం, చిత్రం శ్రీను, అరియానా, వీరశంకర్, సివిఎల్ నరసింహరావు తదితరులు పోషించారు.
సాంకేతికంగానూ ఈ సినిమా ఏమంత గొప్పగా లేదు. విఎఫ్ఎక్స్ ఆశించిన స్థాయిలో లేవు. సినిమా చివర్లో వచ్చే ఏఐ సాంగ్లో తప్పితే డివోషనల్ టచ్ మరెక్కడా కనిపించదు.